ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కనుదృష్టి లోకంలో ఎవరినో వెతుకుతుంది. అది ఎవరినంటారు? ఎవరన్నా దేవుని ఎడల యథార్థవంతులు ఉన్నారేమో అని వారిని బలపరచాలి అని దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. కానీ యేసయ్యకు ఒకరు కనిపించారు. వారు కూడా మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మతి తప్పి మనుషులను ఆశ్రయించిన ఆశ కనిపించాడు. ఈ ఆశ యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకున్నందున ఆయన జీవితం అంతా యుద్ధాలే జరిగాయి. 2వ దినవృత్తాంతములు 16:9 రాయబడింది. కొన్నిసార్లు మన జీవితంలో యుద్ధాలు అనేవి, సమస్యలు అనేవి, గందరగోళమైన పరిస్థితులు అనేవి ఎందుకు ఎదురవుతాయో తెలుసా? ఇక్కడ ఆశ వలె మనం కూడా దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మనుషులకు ఇచ్చినప్పుడు. ఇంకా మనం చూసినట్లయితే యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, ఆయన కన్నులకు చెడ్డవారు మంచివారు కనిపిస్తారు. మనము మతి తప్పి ప్రవర్తించి చెడ్డవారిమిగా మారిపోతే సృజించిన వాడే మనకు విరోధిగా మారిపోతాడు. జాగ్రత్త. సామెతలు 15:3 రాయబడింది. ఎవరన్నా నిర్దోషులు ఉన్నారా అని కనిపెడతాడు. అలా ఆయన కంటికి మనం కనిపిస్తే మన సంతతిని నిలబెడతాను అంటున్నారు దేవుడు. మన నిర్దోషత్వం మన సంతతికి క్షేమాన్ని ఇస్తుంది. గమనించండి దయచేసి. మనం మన నిర్దోషత్వాన్ని మనుషుల ఎదుట కనపరుచుకోవసరం లేదు, కానీ మనుషులు నీవు నిర్దోషివి అని అనవసరం లేదు. కానీ ప్రభువే ఆయన దృష్టికి మనము నిర్దోషులముగా కనిపించినప్పుడు ఆయనే మన కోసం నువ్వు నిర్దోషివి అని సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం మన సంతతికి క్షేమాన్ని ఇస్తుందంట. కీర్తనలు 37:37 రాయబడింది. ఇంకా ఆయన దృష్టికి లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆయన చూస్తున్నప్పుడు మన పాదములు ఎక్కడ నిలవబడి ఉండాలో అక్కడ లేకుండా వెళ్ళకూడని స్థలములకు మనం వెళితే దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. యోబు 34:28 రాయబడింది. అంటే ఆయన చూస్తున్నప్పుడు మనము ఉండకూడని స్థలాలలో, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళి అక్కడ ఉంటే గనక ఆయన కనుదృష్టిలో మనం పడతాం. జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఆ విషయంలో దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయన లోకమంతటా వెదుగుతూ ఉండగా మన జీవిత విధానం ఎలా ఉందో నువ్వే నీ హృదయం అనే ఇంటి విషయంలో లెక్క అప్పగించాలి. దుర్నీతితో, దుష్టత్వంతో, గర్వంతో, అతిశయంతో ఇలా గనుక నువ్వు ఉంటే దేవుడు అడిగే ప్రశ్నకు మన సమాధానం ఏం చెప్పగలం? ప్రభువు ఇలా అడుగుతున్నాడు. ఏమని అంటే, వెర్రివారలారా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నీవు నీ యథార్థతను, నీ నిర్దోషత్వమును విడిచిపెట్టి వ్యర్థమైన నడతను కలిగి ఉంటే, దేవునిని ఆశ్రయించకుండా మనుషుల వైపు చూస్తే దేవుడే నీకు విరోధిగా మారిపోతాడు. దయచేసి ఆయన మనలను వెతుకుతూ ఉన్నప్పుడు నిర్దోషి వలె, యథార్థవంతుని వలె కనబడేవారిగా ఉంటారని నా హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను. అటువంటి మార్పు ప్రభు మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.